హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నీ పుష్ స్ట్రెంత్ 30-40% ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు డే 50 ఆఫ్ క్యాలిస్థెనిక్స్. సో స్ట్రెంత్ ఫస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? బ్రెయిన్ లో. దానికి పేరు న్యూట్రల్ అడాప్టేషన్. సో హ్యాండ్ స్టాండ్ లో మీ బాడీ అప్ సైడ్ డౌన్ పొజిషన్ లో ఉంటుంది. ఈ పొజిషన్ లో బ్రెయిన్ కి అన్ఫెమిలియర్ లోడ్ క్రియేట్ అవ్వడం వల్ల నర్వస్ సిస్టమ్ న్యూ పాత్వేస్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఎండ్ రిజల్ట్ పుష్ మూమెంట్స్ లో మజిల్స్ ఫాస్టర్ గా, స్ట్రాంగర్ గా అండ్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతాయి. బ్రెయిన్ ఫాస్ట్ అవ్వడం ఓకే గానీ బాడీ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది మరి? నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్కాపులా స్టెబిలిటీ. పుష్ మూమెంట్స్ లో స్కాపులా రిట్రాక్ట్ చేసి పుష్ చేస్తాం, కానీ హ్యాండ్ స్టాండ్ లో స్కాపులా ప్రొట్రాక్టెడ్ అండ్ ఎలివేటెడ్ పొజిషన్ లో హోల్డ్ చేస్తావు. సో రెండు ఆపోజిట్ అవ్వడం వల్ల షోల్డర్ జాయింట్స్ కి ఇన్సేన్ స్టెబిలిటీ వస్తుంది. సో స్కాపులా స్టేబుల్ గా ఉంటే ఎక్కువ వెయిట్స్ పుష్ చేస్తావు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అకౌంట్ ని ఫాలో చేసుకోండి. ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.